హాయ్ టీమ్ రాని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అన్నాగా వచ్చేసా. బట్ డెలివరీ మీద అయితే వద్దాం అనేసి ఆ ఉద్దేశం లేదు. ఇంకోటి కామెడీ మీద కానీ ఒక యాక్టింగ్ పరంగా ఏదో ఒకటి నెక్స్ట్ ఒక బాగున్న వీడియో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో తీయాల్సి వచ్చింది. టాపిక్ వచ్చేస్తే 9 కిలోమీటర్ రైడ్ పడ్డప్పుడు నాకు అసలు ఏం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది అనిపించింది. ఎందుకంటే 9 కిలోమీటర్ ఓకే, మళ్ళీ అది పికప్ 5 కిలోమీటర్ ఉంది. అసలు తర్వాత చూస్తే ఇదంతా ఒక లొకేషన్స్ కానీ ఫీలింగ్ ఎలా ఉందంటే చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకల ముచ్చట్లు. మళ్ళీ అనగానే పెద్దోళ్ళు ముచ్చట్లు పిల్లగాలి ఆటలు అంతే కదా మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసి అమ్మ ఇంటికాడ మంచి ఆడదికి వెళ్ళా. సో డొంక రోడ్లు అన్ని ఫేస్ చేసుకుంటే ఈ ఆర్డర్ ఇచ్చే ప్లాటినా కింగ్ ఆఫ్ మైలేజ్ అలా మాస్ ఎంట్రీ ఊళ్ళోకి రాగా వెళ్ళాను. మొత్తం 14 కిలోమీటర్స్ 140. మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా అదే అమౌంట్. లొకేషన్కి వచ్చి ఆర్డర్ ఇచ్చి ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి అయితే తీయలేదు. అందరు రైడర్లు ఒకలాగా ఉండరు, అందరూ ఒక పాజిటివ్ ఆలోచించారు. కొంతమంది లాంగ్ రైడ్ ఇష్టపడరు, కొంతమంది నాలాగా ఇష్టపడతారు లాంగ్ రైడ్. వచ్చేసరికి కస్టమర్కి ఆర్డర్ ఇచ్చి కస్టమర్ని అడిగా, మేడం ఇదేమన్నా ఫస్ట్ టైమా లేకపోతే మీరే మళ్ళీ పెట్టారా అండి అని అడిగా. వాళ్ళైతే ఇలా అన్నారు, నేనైతే ఎప్పుడు పెట్టలేదమ్మా, నాకు తెలిసిన ఒక రోడ్డుతో పెట్టించాను చెప్పేసి వాళ్ళు అన్నారు. ఓకే సార్ అది వెయిట్ ఓకే రాలేదు, ఈ పిన్ కోడ్ అయితే రా తమ్ముడు అనేసి అన్నారు. సో నేను వీడియో తీయడానికి అడిగాను పర్మిషన్, వాళ్ళని కుదరదు అన్నారు. వాళ్ళు చెబుతున్నప్పుడు కొద్దిగా వీడియో తీసుకుంటా అన్నా అని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా షైన్ ఫీల్ అయ్యారు. ఉండిద్ది కదా అందరికి. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. చెప్పలేపారు, ఇలా అన్నారు వాళ్ళు చెప్పడం అయితే. తమ్ముడు నేనైతే పెట్టాను చాలా సార్లు, సో వెయిట్ చేసా కానీ ఆర్డర్ అయితే రాలేదు. ఒకసారి ఛాన్స్ తీసాను, వెయిట్ చేయడం జరిగింది కానీ ఆర్డర్ అయితే నాకు అందలేదు. తమ్ముడు క్యాన్సిల్ అయింది లాస్ట్లో అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో మనం అయితే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. సో వచ్చాము ఇచ్చాము, అలా ఓకే ఫీల్ అయ్యారు. వాళ్ళ అమ్మాయి వస్తున్నారంట ఊరి నుంచి, సో వాళ్ళ అమ్మాయి కోసం ఆర్డర్ పెట్టుకుంది సంథింగ్. ఇక్కడ ఒక తమ్ముళ్ళు వస్తే ఆ తమ్ముళ్ళు వీడియో చేస్తున్నారు ఇప్పుడైతే. ఇది ఇప్పుడు నాకున్న ఫీల్ అయితే సో హ్యాపీ. ఫస్ట్ రైడర్ అండి ఈ ఊరికి వచ్చింది, వాళ్ళు చెప్పారు నాతో. ఈ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ డెలివరీ వీడియో అసలు వద్దు, ఇంకొక ఒక నెల ఆపుదాం అనుకున్నా, బట్ ఈ ఫీల్ బాగుంది. సో చూడండి అసలు నేచురల్ ఉంది ఏంటి. ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. ఓకే నాని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్స్ ఏ రియల్, అంటే నేను ఫేస్ చేసిన ఇవాళ మూమెంట్. సో నాకు తెలిసి ఇది ఒకరోజు రోజులో ఫేస్ చేసేస్తాను. ఎక్కువ టైం తీసుకోండి, ఎడిట్ కోసం చూస్తున్నా, ఇప్పుడు చేయాలి ఏంటి అని ఇప్పుడే ఆలోచిస్తున్నా, అంత ఫీల్లో ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను అలా పడుతుంది అని కాదు, ఇలా పల్లెటూరులో కూడా పడిద్ది అంటే రైడర్ బట్టి ఉండిద్ది రైడర్. నేనైతే ఏది క్యాన్సిల్ చేయను. నేను దేన్నైనా సరే ఛాలెంజ్ తీసుకుని దాన్ని అచీవ్ చేయడానికి చూస్తా. అంటే థ్యాంక్ యూ.